మీ దగ్గరనైతే నాకు ఒక మంచి మెమరీ ఉంది గాయస్. పడేసిండు చూడండి, నా బండిని నేను ఇట్లా చూడలేకపోతున్నా అసలు. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అదే మా స్కూల్ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలిసిండనమాట. అయితే ఏమన్నాడంటే, నువ్వు మంచిగా తిరుగుతావు, నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తావు, నువ్వు నేను అడిగిన కోరిక ఎప్పుడు తీర్చావు, ఏం చేయంటే నన్ను మెదక్ తీసుకోవా అని చెప్పి మా ఫ్రెండ్ నన్ను రాత్రి, ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 11:57 అవుతుంది, ఇంటి బైక్ తీసుకొచ్చి, ఇగో ఇతనే మా ఫ్రెండ్, ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. ఇంటికి తీసుకొచ్చి ఏమంటున్నా అంటే, రేపు నన్ను మెదక్కి తీసుకోవరా అబ్బాయి, నాకు చిన్న మొక్కు ఉంది, అక్కడ తీసుకొని వద్దామని అంటున్నా అనమాట. నాకైతే బిజీ ఉన్నా కానీ ఏమంటావు, నువ్వు పోతావా? పోదాంరా, ఎట్లా పోదాం మరి? బండి పైన వెళ్ళిపో, బండి పైన వెళ్ళిపో. ఏ బండి మీద పోదాం? జోక్ పైన. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అరే డ్యూక్ అంటే పెట్రోల్ ఇప్పుడు వాసిపోతుంది. సరేది, నీకు మొక్కుందా? పోదాంరా, సరే ఇప్పుడు పోదామా? ఇప్పుడే వెళ్ళిపోదాం, ఇప్పుడే వెళ్ళిపోదాం. అరే ఇప్పుడు వద్దురా బే, ఇగో నా మాటిను, నువ్వు నన్ను నీ కోరిక నేను తీర్చా. ఒక పని చేద్దాం, రేపు పొద్దున 11 మనం స్టార్ట్ అయిపోదాం, సరేనా? ఏమంటున్నా? సరేరా, ఏమన్నా అనుకుంటున్నావా? నేనెందుకు అనుకుంటారా, నువ్వు అడిగినావు కాబట్టి నేను చేస్తారా, సరే పోదాం. సరేనా? చలో గాయస్, రేపు అయితే వీడియో పెడతా చూడండి. ఇంత నైట్ జర్నీ అంత మంచిగా ఉండదు. ఎట్లయినా ఇప్పుడు పోయినా మనం ఒక 2 అవర్స్లో అడిగి చేరుకున్నా కూడా ఇప్పుడు ఏం చర్చ్ ఓపెన్ ఉండదు. సో రేపు మార్నింగ్ పోతాం అనమాట. సో లెట్స్ సీ. హలో గైస్, మనమైతే మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయిపోయినాం. పొద్దున్న నుంచి మా ఫ్రెండ్ ఇంకా ఫోన్లో చేస్తూనే ఉండు, ఏం లేదు హఠాత్తున లేచి ఇంకా స్నానం చేసేసిన. టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు 11:10 అవుతుంది అనమాట. సో మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం. నేను నా హెల్మెట్ ఇంకా నా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా. ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటంటే 10 డేస్లో నా బండి సర్వీసింగ్ ఉందన్నమాట. సో దానికి కొంచెం అమౌంట్ సైడ్కి తీసి పెట్టిన. మినిమం డ్యూకి ఎంత అయితే అంటే 25 నుంచి 35 దాకా అవుతాయి, 35 మధ్యలో అవుతాయి. సో నేను ఏం చేసిన 3000 తీసి పక్కకు పెట్టుకున్నా కదా. సో ఇప్పుడు అమౌంట్ మన దగ్గర అడ్జస్ట్ కాలేదంటే ఇంకా ఆ పైసలే తీసుకొని పోతున్నాం అనమాట. సో ఏం కాదు, మళ్ళీ అరేంజ్ అయిపోతాయి. అవి అరేంజ్ అయితే ఎట్లయినా అరేంజ్ అవుతాయి. తీసుకో, ఎట్లా మంచిగా ఉందా టిఫిన్ సార్? తినడం అయిపోయింది, ఇప్పుడు ఓడే. పెట్రోల్ ఓపియా మళ్ళా? పెట్రోల్ ఎందుకురా, పెట్రోల్ ఎందుకురా. నేను గుర్తొచ్చుడేంద్రా అబ్బాయి, నేను గుర్తొచ్చి నువ్వు ఇట్లా మెదక్కి పోవడానుడేంద్రా? ఏమో అట్లా అయిపోయిందిరా. చూసినావా పెట్రోల్? 90 రూపీస్, 90 రూపీస్. అరే అన్నా 600 కొట్టనా? పెట్రోల్ ఉందా? ఉంటుంది, ఎందుకు ఉండదు. క్యాష్ లిక్విడ్ ఉంటుంది మన దగ్గర. ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉందిరా అట్లా. అయిపోయింది. గాయస్, హైవే రోడ్ అయితే ఎక్కేసినాం అనమాట. సో ఇంకా మనకు ఒక 60 కిలోమీటర్స్ అంత దూరం ఉంది మెదక్ చర్చ్. ఇగో సారే నడుస్తుండు. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ పంపించిన. ఎవరు పంపించిండ్రు? నేను. నువ్వా? అరే సరే, నేను పంపిస్తా, నువ్వు పంపించినట్టే. కానీ మళ్ళీ మెదక్ పోయినాక మన ప్రోగ్రామ్ ఉందా చూపెడదాం అందరికి. ఏం చూపిస్తావు? ప్రోగ్రామ్ రా. అదే పనా అంకుల్, అంకుల్ ఎవరు అంకుల్? మీ దగ్గరనైతే నాకు ఒక మంచి మెమరీ ఉంది గాయస్. 2-3 ఇయర్స్ కింద ఫేవరెట్ పర్సన్, ఇష్టమైన పర్సన్ తోటి వచ్చిన. అన్నైతే ఒక మంచి మెమరీ ఉంటుండే మెదక్ చర్చ్లో. 3 ఇయర్స్ బ్యాక్ పోయినా, మళ్ళీ 3 ఇయర్స్ బ్యాక్ పోయినా అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ తోటి వస్తున్నా అన్నమాట. అప్పుడు పోయింది వేరు, కానీ మీతో పోతుంటేనే నాకు భయం అవుతుంది.
ఏమో అర్థమైతలేదు. పెట్రోల్ అని పెడుతుండు, మెదక్ అని పెడుతుండు. నెక్స్ట్ ఇంకెడికన్నా ఉన్నాయి అట్లా కదా ఏం లేదు. కన్ఫర్మ్. ఇంకా డిసైడ్ చేద్దాం, మొత్తం వెళ్ళిపోయేది ఉంటే వెళ్ళిపోదాం మాట ఇక. గాయస్ చూడుండ్రి, ఇడు షార్ట్ కట్ అని చెప్పి ఇగో ఈ బురదలకించి పట్టుకొచ్చిండు. సాలే ఆడు బండి మొత్తం పడేసిండు చూడుండ్రి. అరే ఏందిరా పోయి బండి హాలత్ గిట్లా చేసినావు ఏందిరా? మనకేందంటే రాబే అంతకన్నా గుర్తున్నది. పెద్ద గుంతుంది గాయస్, ఇగో ఇక్కడ పెద్ద గుంత ఇగో. నేను తెల్లగా కడుక్కున్నారా ఆ షూలు. అరే నా షూల హాలతేంద్రా గిట్లా చేసినావు? అరే శాంతిగా గిందుకారా నన్ను పట్టుకొచ్చింది మెదక్ మెదక్ అని. ఏందిరా ఇది? రే ఇగో పట్టుకో. ఇట్లా చేసినవేందిరా బే? మంచిగా తయారైనా కదరా, మొత్తం బురద బురద చేసిండు. ఈ అమ్మ ఏందిరా బే, నాకు ఇది బాధ. గివా షూలు, తెల్ల షూలు. గట్ల పడితే ఇంకా తావురా బండిని. అలా గొంతుందని చెప్తానే ఉన్నారా? ఈ అమ్మాయి ఎందుకు వచ్చిన బాధ రాబోయే. నేను మంచిగా ఇంట్లో నేను తినుకుంటా వండేటోని కదరా. కాకాయుడు బండిని ఎట్లా చూస్తాం? ఒకటి వచ్చి గాలలో గుంతుడు గల్లనా గల్లలో గుంతుడు. ఆడ ఎప్పటికుంటుందా గుంత? హైదరాబాద్ నుంచి వస్తున్నాం, మేదాకి ఈ రూట్లోకి నుంచి పట్టుకొచ్చిండు షార్ట్ కట్ అని చెప్పి. నా బండిని నేను ఇట్లా చూడలేకపోతున్నా అసలు. అరే గిట్లా చేసినవేంద్రా బాయ్? చెప్తానే ఉన్నారా అవి అలా గుంతుందిరా అంటే ఆ గుంతలకి వెళ్ళి కొనిచ్చు. పడదెంగిండు మళ్ళా నా మీద వేస్తుండు చూడండి. మొత్తం బుడద బుడద అయింది బండి. అలా వాషింగ్ వేయడానికి ఉంటే వాషింగ్ కి జాంతి చూడండి గాయస్. ఏంది ఇది నాకు బాధ. లాస్ట్ కింద పని చేస్తావు మళ్ళా, లాస్ట్ కింద పని చేస్తావు మళ్ళా. ఈ అమ్మ నేను నడిపినా మంచిగా నడుపుతుండే కదరా, ఆగం చేసినావు కదరా ఇచ్చి. దా తీయంగా తీసావా నేను తీయాలా? అగో అరే ఇప్పుడే వాడు తెగినావు కదరా రే. ఏం చేస్తావు రా బండి, నాకు అర్థమైతలేదు రా బయ్. నడు. పోనీ అమ్మరా ఉండే కాడు ఉండవురా నువ్వు అయితే నాకు మంచి అమ్మ. పోనీ రా బే ఎగబడగల. నీ అమ్మ అరే 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 వద్దురా వద్దురా మచ్చా రే ఎగబడ. మెదక్ రూట్ ఎటు? నాచాపూర్ చిరా సెకండ్ డైరెక్ట్ బైపాస్ అనమాట. బైపాస్ రైట్. కార్ వాషింగ్ సెంటర్ ఉంది చూద్దాం. ఎంతనా ఫోమ్ వాష్? ఫోమ్ ఫోమ్ ఎంత? నీకు ఎందుకు వస్తుంది ఫోమ్కి ఎంత అన్న ఇప్పుడు దీనికి? జరా చేయనా జరా టైం పడుతుంది అన్న. అన్న వాషింగ్ కి పైసలు ఆయన డ్రైవర్ లెక్క పెట్టుకోండి.
ఏం పేరా నీ పేరు? నీ పేరేం పేరు? సాయా? దా బయటకు పోయి థమ్స్అప్ ఏమని తెచ్చుకున్నాం దా. బండిని ఆ సిచ్యువేషన్ లో చూడలేకపోయినా అసలు మొత్తం బురద బురద వన్ సైడ్ పడేసిండు. నువ్వు చూస్తే నాకు ఫుల్ కోపం వస్తుంది కానీ ఏం కాదు, లైట్ అయితేనే ఉంటది బండ్లు అన్నప్పుడు పడేయా. సో వస్తున్నావా? ఇక్కడ షాప్ లేడు ఉంటుందో తెలియదు, ఏ ఊర్లోకి పట్టుకొచ్చిండో తెలియదు. ఇట్లా ఎప్పుడు రాలేదు నేను. నిజామాబాద్ అంట ఎన్నో ఉన్నాయి ఈడ. ఏం కాదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి వీడియోలలో చూడండి. ఏ ఊరో తెలియదు, ఊరుగాని ఊరుకు పట్టుకొచ్చిండు, మెదక్ అన్నాడు, ఏం అర్థమైతే లేదు. అరే పొద్దున్నే వాషింగ్ చేపించుకొని వచ్చినావు కదరా రే, ఇట్లా అరే చేపియనికి మ్యాటర్ కాదురా, పొద్దున్నే కదరా అది వచ్చింది, ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? ఇప్పుడు ఇక్కడ దుకాణం లేడున్నాయి రా పోయి పోవాలా నడుచుకుంటా మేఘాన్ని పట్టుకోపోతాడంట, ఊరోళ్ళు కట్టేస్తారు. ఊరు మా మామ వాళ్ళు ఉంటారా అంటే ఏది మిస్ మీ మామ ఆపరా వా, మంచిగా ఊరు అయితే, లొకేషన్ అయితే బాగున్నాయి. ఇగో ఇప్పుడు చూడండి బండి ఎట్లుందో, ఒక తీరులో ఉంది ఇప్పుడు. చూడండి ఇప్పుడు, అరే ఇంత బంగారం లాంటి బండిని వాడేసినవారు. అరే మనిషివారా నువ్వు, మనిషివారా? చాలు, మళ్ళా బ్యాక్ టు ఒరిజినల్. వాషింగ్ నువ్వు వేయించినావా? ఏందా చదువురా అలా తీస్తుండు ఏంది? అన్నా ఇది ఇది ఎక్కడ అడ్రస్ ఒకసారి చెప్పవా వీడియోలో? వాషింగ్ సెంటర్ ఎక్కడ? ఇది తూప్రాల్ కమాన్. ఏంది వాషింగ్ సెంటర్ పేరేంటిది? చాలా మంచిగా చేసింది, థ్యాంక్ యూ. నీ పేరు సాయా అన్నా? నీ పేరు మురళి, థ్యాంక్ యూ. లోకేష్ నా పేరు. ఎమర్జెన్సీ స్ప్రే తీసుకొచ్చింది, మంచిది అయింది. అది సౌండ్ వస్తుంది వాటర్ వాషింగ్ ఇవ్వగానే. నిన్ననే నేను స్ప్రే కొట్టించిన సౌండ్ రాకుండా, ఇంకా మళ్ళా కొడదాం ఎందుకంటే సౌండ్ కట్ 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 అని వస్తుంది. మచ్చా పైకి లేపురా. సో వచ్చేసినాం మనం అయితే, అట్లీస్ట్ ఫైనల్ గా వచ్చేసినాం. చూడండి ఎంట్రన్స్, చర్చికి ఇటు సైడ్ బండిని పార్క్ చేసినాం. దా దా దా, ఇది బయటకు వచ్చేటో అనుకుంటా, అటు నుంచి కదా ఎంట్రన్స్. ఫోన్లు ఎందుకు అలవాడు ఉండే? బయట దిగొచ్చు, లోపల దాకా తీసుకోవాలి. హెల్మెటా ఇంటికాడ పెట్టేసి వద్దాం. ఎట్లా నువ్వైతే హ్యాపీ కదా? ఇంకా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ పోపించినావు, బండి బురదల పడేసినావు, బండి బురదల పడేసినావు, పెట్రోల్ పోపించినావు, ఆగం ఆగం చేసినావు, అటు ఇట్లా వేసి పట్టుకొచ్చినావు, అంతేనా? బొమ్మలే మనం అనుకుంటావా? అవి అలా
నేను ఇంకా మంచిగా తిప్పుకుంటా తీసుకొచ్చినారా ఊర్లు అన్ని పెట్టినా నీకు. క్యాండిల్ కూడా తీసేసుకున్నాం. ఎట్లా చూడు, క్యాండిల్తో సహా తీసుకుంటు. అరే ఏమో క్యాండిల్ అయితే నేనే కదా తీసుకుంది. కాదురా, ప్రతి ఒక్కటే నాతో తీపించుకుంటున్నావు. నీదేం మొక్కురా, నాకు అర్థమైతలేదు. Dear Lord, when I get to heaven, please let me bring. మొక్కున్నావు శాంతి? ఏమని మొక్కున్నావు? మొక్కుకున్నారా ఇక బయట చెప్తా నెరవేరే. అంతేనా? నీలాంటి పాపులకు అసలు అరే నేను పాపిని కాదురా, నీ లైఫ్ లోకి వచ్చిన ఒక పుణ్యని. నా వల్ల నీ కోరికలు నెరవేర్చినారు. అది నన్ను పాపి అంటున్నావు. క్యాండిల్స్ అంటించేసి రెండిటికి 80 రూపాయలు. ఉందా? ఇచ్చారా? 80 రూపాయలు. 40 అన్నారు కదా మీరు. ఇది పురుషోత్తమ గాని కోసం. అది అడిగిండు మెదక్ నుంచే మనం తీసుకొని రమ్మన్నాడు, అందుకని అది తీసుకొని పోతున్నాం. మా దోస్త్ గాని కోసం కథం. సో గాయ్స్ ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది మా ఫ్రెండ్ ముక్కు. ఇక ఇక్కడ నుంచి ఇంక ఇంటికి పోతున్నా. ఇప్పుడు నేను తీస్తున్నా బండి. నేను నీళ్ళక బురదలను అయితే పడేరా. అరే అరే చూద్దాం తీరా. అరే రైటా, చలో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చెప్పు మై ఛానల్ ఏమైందిరా? అరే ఆగిరా. రాను నే రాను రాను బొంబాయికి రా. సో గైస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. మా ఫ్రెండ్ ఈడే అనమాట. ఈడే గిఫ్ట్ తెమ్మన్నాడు. ఆ గిఫ్ట్ ఇతని కోసమే తీసుకొని వచ్చినాం. ఎక్కడో కొడుతుంది సీనా. కళ్ళు తెరుస్తారా? కళ్ళు మూసుకోరా. చేద్దాం చేద్దాంరా అయ్యా, ఆగ్రా. నువ్వు కళ్ళు చేద్దాంరా. చేద్దాం అంటే కళ్ళు, అరే కళ్ళు మీరా మనం చేస్తే కొట్టా. ఫస్ట్ ప్రామిస్ చేయరా అది పడేయము అని చెప్పి. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి కొట్టాయి. పడేయద్దు, ఎప్పటికి పెట్టుకోవాలి. మూరా చేద్దాం. దొంగ నా కొడుకులు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చూపెట్రా రే, అది చూపెట్రా. ఫ్రెండ్ తెచ్చిండు నా కోసం మెదక్కేని. అమ్మతోడే ఇష్టం నీ ఇష్టం. ఇంటికాడ 4 రోజులకి పెట్టుకుంటారు. అలా